ట్యాక్సెస్ను బ్రాడ్గా రెండుగా వర్గీకరిస్తారు. డైరెక్ట్ ట్యాక్సెస్ ప్రత్యక్ష పన్నులు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు. జిఎస్టీ లాంటివి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ప్రజలు ప్రజలు డైరెక్ట్గా చెల్లించకుండా ఇండైరెక్ట్గా చెల్లిస్తారు. అంటే ఉదాహరణకు మీరు ఏదైనా వస్తువు కొంటే మన దగ్గర డబ్బులు ట్యాక్స్ వసూలు చేసి ఆ ట్రేడర్ పన్ను కడతాడు. సో ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఆదాయ వర్గాలు ప్రత్యక్షంగా కట్టే పన్ను. ఇప్పుడు మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, కంపెనీలు కట్టే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. ఇటీవల కాలంలో ఈ డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ అంటే ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. 20% ఇంక్రీజ్ ఉంది. ఇప్పుడు 2024 మార్చ్ 17 వరకు డేటా చూస్తే 2024 మార్చ్ 17 వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ నియర్లీ 19 lakh crore, 18.9 lakh ప్రిసైజ్గా, అంటే 19 లక్షల కోట్ల మేరకు ప్రత్యక్ష పన్నుల ద్వారా వసూలవుతుంది. ఇది ఇదే పీరియడ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్తో పోలిస్తే 20% ఎక్కువ. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 15.7 lakh crores, ఈసారి 18.9 lakh crores. మరి ఎవరు ఈ పన్నుల పెరుగుదలకు కారణం అంటే ప్రత్యక్ష పన్నులు అంటే ఉదాహరణకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, వ్యక్తులుగా మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. ఈ రెండు కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ కిందకే వస్తాయి. మీకు ఈ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఏ పన్ను అంటే వ్యక్తులు కట్టే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ రెవెన్యూ ఇస్తుందా, లేదు కంపెనీలు కట్టే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ రెవెన్యూ ఇస్తుందా? సహజంగా వ్యక్తుల కన్నా కార్పొరేట్లు కట్టేవే ఎక్కువ రెవెన్యూ ఇస్తుందని మనం అనుకుంటాం. నిజం కూడా 2001 నుంచి 2019-20 వరకు ఇదే ట్రెండ్. అంటే రెవెన్యూ ఫ్రమ్ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆల్వేస్ ప్రతి ఏటా కూడా రెవెన్యూ ఫ్రమ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా ఎక్కువ ఉండేది. ఎక్కువ అంటే మామూలు ఎక్కువ కాదు, 60 to 80% ఎక్కువ ఉండేది. అంటే వ్యక్తులు కట్టే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 60 కోట్లు వస్తే 100 కోట్లు వస్తే ఉదాహరణకు, కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా 160-180 crores వచ్చేది. అలా 60 to 80% ఎక్కువ ఉండేది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ. కానీ 2020-21 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇది మార్పు చెందుతూ వస్తుంది. ఇప్పుడు ఆశ్చర్యకరం ఏంటంటే వ్యక్తులు కట్టే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ వసూలు అవుతుంది, కార్పొరేట్లు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కు ఎస్టిమేట్స్ కనుక మీరు గమనిస్తే రెవెన్యూ ఫ్రమ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ is nearly 10% higher than the revenue from the corporate income tax. మరి ఎందుకు జరుగుతోంది ఇది అంటే కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళు పెరుగుతున్నారా అంటే పెద్దగా పెరగడం లేదు. డేటా మీరు తీసుకుంటే 2020-21 నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే ఏటా కేవలం 4.5% మాత్రమే పెరుగుతున్నారు. అంటే 4.5% మాత్రమే ఐటీ రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇందులో కూడా చాలామంది రిటర్న్ సబ్మిట్ చేయడం అంటే వాళ్ళు ట్యాక్స్ కడతారని కాదు, జీరో ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళు ఉంటారు. మరి ఎందుకు మరి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతోంది? ఇప్పుడు 2023-24 రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం అంతకు ముందు ఏడాదితో పోలిస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ 23% పెరిగింది, 23%. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ 12% పెరిగింది. అంటే ఏ లెవెల్గా మీరు వేతన జీవుల సాలరీడ్ మిడిల్ క్లాస్ ఎక్కువ ట్యాక్స్ కడుతున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే బేస్ ఏమీ అనూహ్యంగా పెరగడం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేసేవారు ఏటా ఎవరేజ్లో 4.5% పెరుగుతున్నారు. అందులో ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ట్యాక్స్ కడతారని కాదు, రిటర్న్ సబ్మిట్ చేసేవాళ్ళే. మరి ఎందుకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని మించి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెరుగుతుంది? వన్ రీజన్ 2019 సెప్టెంబర్లో
భారీగా కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించారు. 32% నుంచి 22%, నియర్లీ 10% తగ్గింది. ఇందుకు భిన్నంగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్కు పెద్ద రిలీఫ్ రాలే, చాలా టింకరింగ్ తప్ప. సాలరీడ్ మిడిల్ క్లాస్ 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు మోడీ వచ్చాక కాస్తన్న ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ దొరుకుతుంది అని. కానీ సాలరీడ్ మిడిల్ క్లాస్కేమో రిలీఫ్ లేదు. సాలరీడ్ మిడిల్ క్లాస్తోమో ట్రాన్స్పరెంట్గా ట్యాక్స్ కడతారు, ఎక్కడా కూడా ట్యాక్స్ ఎవేజన్ కానీ ట్యాక్స్ మ్యానిపులేషన్ స్కోప్ ఉండదు. అదే కంపెనీలు అనుకోండి, వాళ్ళు అన్ని ఖర్చులు ఎక్స్పెండిచర్గా చూపెట్టి మిగిలిదే ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ పైన ట్యాక్స్ ఉంటుంది. అందుకే బిజినెసెస్ ప్రాపర్గా ట్యాక్స్ కడతారన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళ సేల్స్ పూర్తిగా రిపోర్ట్ చేయకపోవచ్చు, సేల్స్ రిపోర్ట్ అయిన దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ ఎక్కువ చేసి చూపెట్టచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ సాలరీడ్ క్లాస్కు అదంతా ఏమి ఉండదు. నీకు ఒక లెవెల్ దాటితే 30%, 20% కట్టాల్సిందే. చాలా ఆర్గనైజేషన్స్ ట్యాక్స్ ముందుగానే కట్ చేసుకుంటాయి కూడా. అందువల్ల మ్యాండేటరీగా సాలరీడ్ క్లాసు ట్యాక్స్ కట్టాల్సిందే. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 10% తగ్గించిన దాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నా కూడా ఇంకా కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్ తక్కువే అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అంటే చాలా క్లియర్గా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఇవేషన్ లేదు, ఎగవేత లేదు, బాగా ఇటీవల కంట్రోల్ అయింది కూడా. ఇప్పుడు మీరు ఐటీ డిపార్ట్మెంట్కు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ వస్తుంది, అంటే మనకు ఈ బ్యాంకులో డబ్బులు పడడంతోనే అది ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది, నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ డబ్బులు అనేది. సో ఆ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందువల్ల గతంలో లాగా ఒకవేళ ఏదైనా ఆదాయం వచ్చినా చూపెట్టకుండా ఉండేటువంటి అవకాశం ఇప్పుడు లేదు, కంపారిటివ్లీ తగ్గింది. అందువల్ల సాలరీడ్ క్లాస్ పైనమో ట్యాక్స్ ముక్కుపిండి వసూలు చేస్తున్నారు, ట్యాక్స్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. కార్పొరేట్లోమో ట్యాక్స్ ఎవేజన్ ఉంది, ట్యాక్స్ మ్యానిపులేషన్స్ ఉన్నాయి, వాళ్ళదేమో ట్యాక్స్ తక్కువ కడుతున్నారు. ఎక్కడైనా వ్యక్తులేమో ద్వారా వచ్చే పన్ను ఎక్కువ ఉండి కంపెనీల ద్వారా వచ్చే పన్ను తక్కువ ఉండే ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు మన దేశంలో చోటు చేసుకుంది. దీన్ని బట్టి చూడండి, ప్రభుత్వం ఎవరిని ఎక్కువగా ట్యాక్స్ ఇస్తుంది. సామాన్య ప్రజానీకము ఇవాళ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ రూపంలో మరో రూపంలో ఎక్కువ పన్నులు కడుతున్నారు. సాలరీడ్ మిడిల్ క్లాస్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఎక్కువ పన్ను కడుతున్నారు. కానీ బడా కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద పారిశ్రామిక సంస్థలు మాత్రం కంపారిటివ్లీ ఆ స్థాయిలో పన్నులు కట్టడం లేదు.